మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాము. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకునే ముందు ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాము. ఒక ఆశ్చర్యమైన విషయం అక్కడ రాయబడి ఉన్నది. యేసుప్రభు ఈ లోకంలో ఉండగా ఆ అధ్యాయంలో 2 ఇండ్ల గురించి మాట్లాడుతూ ఒక మాటని తెలియజేశాడు. కనుక ఆ వచన భాగాన్ని చదువుకొని మనము ముందుకు వెళ్దాము. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడింది గనుక అది పడలేదు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగంలో ఒక అద్భుతమైనటువంటి మాటను యేసుప్రభుల వారు ఈ లోకంలో ఉండగా మనకు తెలియజేశాడు. ఏమిటి ఆ మాట అనంటే, చదువుకున్న వచన భాగంలో కాబట్టి ఈయన మాటలు విని అన్నాడు. అంటే ఏ మాటలు వినాలి అంటే, ప్రభువు మీద కొన్ని మాటలు చెప్తూ వచ్చి ఆ మాటలన్నీ విని అని చెప్పుకుంటూ ఇక్కడ మళ్ళీ ఒక సందర్భాన్ని ఆరంభం చేశాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ప్రభువు ఒక అద్భుతమైన మాటని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు. ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? ఆ ఇంటిని కట్టే విధానం గురించి మాట్లాడుతున్నాడు. అసలు యేసు ప్రభుకు ఇల్లు అవసరమంటావా భూమి మీద? ఆయన ఇల్లు యేసయ్య ఏ ఇంట్లో నివసిస్తాడు? ఒకరోజు యేసుప్రభు లోకంలో ఉండగా కొంతమంది వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడుంటావో మాకు కాస్త చెప్పు, మేము వచ్చి నీతో కూడా మేము ఉంటామన్నప్పుడు ఏమని చెప్పాడు? ఆకాశ పక్షులకు గుళ్ళు గలవు కదండి, నక్కలకు బొరియలు గలవు, కానీ మనిషి కుమారుడు తలవార్చుకోవడానికి తనకింత స్థలము కూడా లేదు అన్నాడు. అంటే యేసుప్రభుకు ఈ నివాసం ఉండడానికి స్థలమే లేదని చెప్పిన దేవుడు ఇక్కడ ఒక ఇల్లు గురించి మాట్లాడుతున్నానంటే ఆశ్చర్యం వేస్తుంది మనకు. ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? ఏ ఇల్లు కట్టమంటున్నాడు? ఆ ఇంటిని కట్టే విధానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఇంటిలో 2 వ్యక్తులను చూపించి వారు కట్టే విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఏమో బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడట. ఇంకొక వ్యక్తి ఏమో ఇల్లు కడుతున్నాడు, కానీ అది ఇసుక మీద కడుతున్నాడట. ఒక వ్యక్తి ఏమో బండ మీద ఇల్లు కట్టే వ్యక్తిని గురించి మాట్లాడాడు. ఇంకొక వ్యక్తి ఏమో ఇసుక మీద ఇల్లును కట్టే వ్యక్తి గురించి మాట్లాడాడు. ఈ బండ మీద కట్టిన ఇల్లు అది స్థిరంగా ఉన్నది. వర్షం పడ్డది, వానలు వచ్చింది, వాన కొట్టింది, వర్షం పడ్డది, గాలి విసిరింది, కానీ అది బండ మీద కట్టినందున అది ఏమాత్రము కూలిపోలేదు. ఇంకొక ఇంటి మీద ఇసుక మీద కట్టినటువంటి ఇంటిని మీద మాట్లాడుతూ దానికి కూడా గాలి వీసింది, వర్షం పడ్డది, వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చి గాలి తుఫాను మీద అది దాని కింద పునాది గట్టిగా లేకపోవడాన్ని బట్టి అది కూలిపోయేను అన్నాడు. అంటే ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అంటే, ఈ రోజులలో, ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో ఇల్లు కట్టేవారు ఈ విధంగా ఉన్నారు అని మనకు ఒక విషయాన్ని, సందేశాన్ని ఈ దినమున తెలియజేస్తున్నాడు. ఇల్లు కట్టేవారు ఎవరు అంటే, ఏ ఇల్లు కట్టాలి? ఈ లోకపరమైన ఇల్లు కట్టుకోవడం కాదు ప్రభు మాట్లాడేది. ఈ లోకమైన ఇంటి కోసం తనకు అవసరమే లేదు. ఎందుకంటే యేసు ప్రభువే మన కొరకు ఇల్లు కడుతున్నాడు పరలోకంలో కదండి.
యేసుప్రభువే పరలోకంలో మనందరి కొరకు ఇల్లు కడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదను. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి మీరు తీసుకొని పోతాను అన్నాడు. అంతే కదండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు చూడండి. అందరు తీశారండి అక్కడ. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎల్ల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అన్నాడు. ఇక్కడ ఒక స్థలము, ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు, నివాస స్థలము గురించి. అంటే అక్కడ ఆయన మనకే ఇల్లు కడుతున్నాడు. మనము భూమి మీద ఎలాంటి ఇల్లు కట్టాలి? ఎవరి కొరకు ఇల్లు కట్టాలి కదండి. ఇంకొక వచనం భాగం కూడా చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మరొక మాట కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మరొక సందేశాన్ని మనకు ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అన్నాడు. అంటే నిత్యమైన నివాసం మన పరలోకమందు ఉన్నది. ఆ పరలోకంలో మనకు ఒక ఇల్లు కడుతున్నాడు ప్రభువే. కానీ ఇక్కడ ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు? చదవబడిన వచన భాగంలో ఈ ఇల్లు కట్టేవారు ఎవరు? ఇద్దరు వ్యక్తులని చూపించి మనకు పరిచయం చేస్తూ, ఒక వ్యక్తి ఏమో బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు అన్నాడు, ఒకడేమో ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు అన్నాడు. వీరు ఎవరు? బుద్ధిమంతులు ఎవరు? బుద్ధిహీనులు ఎవరు? అంటే బండ మీద ఇల్లు కట్టిన వాన్నేమో మెచ్చుకుంటున్నాడు, ఇసుక మీద ఇల్లు కట్టిన వాన్నేమో బుద్ధిహీనుడు అంటున్నాడు. ఈ ఇల్లు కట్టేవారు ఎవరయ్యానంటే కాపర్ల గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ సేవకుల కొరకు, కాపర్ల కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ కాపరులు, సేవకులు అనేవారు ఇల్లు కట్టాలట దేవునికి. ఏ విధంగా ఇల్లు కట్టాలి? ఈరోజు మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఏ విధంగా కడుతున్నాము? మనం ఈ లోకంలో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే మొదటిగా చక్కగా పునాది తీస్తా అంటాం. ఆ పునాది మీద కంకర తీసుకొస్తా అంటాం, ఇసుక తీసుకొస్తా అంటాం, తర్వాత రాడు పెడతా అంటాం. అన్ని రకాలుగా పెట్టి ఆ పునాది తవ్వి ఆ పునాదులు మొత్తం అంతా నింపుకొచ్చి చక్కటి ఒక బెడ్ పోసి ఆ బెడ్ మీద ఇల్లు కడితే అది మంచిగా ఉంటుందని ఒక పునాది వేసి పునాది మీద ఇల్లు కడుతున్నాం కదండి. అదే విధముగా ఈ లోకంలో ఇల్లు కట్టడం కొరకు ఏ విధంగా ఒక ఇంటికి పునాది అవసరమై ఉన్నదో, సంఘము అనేటువంటి దేవుని ఇంటిని కట్టడానికి కూడా ఒక పునాది అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పునాది ఏంటిదాటనంటే, అందుకే అన్నాడు మొట్టమొదటిసారిగా బండ మీద కట్టేటువంటి వాడై ఉండాలట. బండాన్ని ఎందుకు వాడుతున్నాడు ఆ మాట అంటే, క్రీస్తే మనకు బండ అయి ఉన్నాడు అన్నాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మలుకుతున్నాడు చూడండి. ఆ వచన భాగాన్ని కూడా గుర్తు చేసుకుందాం. 10వ అధ్యాయం అందరు తీశారండి. 10వ అధ్యాయం 2వ వచనములో, అందరము మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఎలయనగా ఆత్మను తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి,
ఆ బండ క్రీస్తే అన్నాడు ప్రభు. కనుక ఇల్లు కట్టాలి అని అంటే ఆ బండ మీద కట్టాలంటే ఏ బండ? క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టే వ్యక్తి అయి ఉండాలి. ఇల్లు అనగా సంఘము అని అర్థం, దేవుని మందిరము అని అర్థం. కనుకనే యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి వచనంలో మాట చెప్తున్నాడు. అక్కడ కూడా ప్రవక్త అయిన యెషయాకు దేవుడు దర్శనమిస్తూ యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి వచనంలో మరి ఒక మాటను అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అందరు తీశారండి? యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది అన్నాడు. ఇక్కడ దేవుడు ఒక ఇల్లుని గురించి మాట్లాడుతూ, నా నిమిత్తం మీరు ఏ పాటి ఇల్లు కడతారయ్యా మీరు మనుషులు? ఆకాశము నా సింహాసనము, భూమి ఏమో నా పాదపీఠము. నేను ఇంత గొప్పగా ఉన్న నాకు మీరు ఎలాంటి నివాసం కడతారు, ఎలాంటి ఇల్లు కడతారు? ఇవన్నీ కూడా నా హస్తకృత్యములే కదా, ఇవన్నీ కూడా నేను సృజించిన వస్తువులే కదా. నా విశ్రమస్థానం ఏమనుకుంటున్నారు మీరు? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించిన ఏ పాటిది అన్నాడు. అందుకనే అంటే దేవుడు నివసించడానికి మనుషుడు ఎంత పెద్ద మందిరం కట్టినా, ఇల్లు కట్టినా అది సరిపోదు ఆయన నివాసం చేయాలనుకుంటే. ఆకాశం ఆయన సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠము అన్నాడు. నా నిమిత్తము మీరు ఏ పాటి ఇల్లు కడతారయ్యా మీరు నా కొరకు? నేను ఇంత పెద్దగా ఉన్న వ్యక్తిని, మరి ఆకాశం అంటూ ఎత్తుగా ఒక ఇల్లు కట్టండి. కట్టగలుగుతామా ఎవరమన్నా? అంత పెద్ద ఇల్లు కట్టగలుగుతామా? కట్టలేము. కానీ ఆకాశము కంటే ఎత్తైనది, ఇంకా మహాకాశముల కంటే ఎత్తైన ఒక ఇల్లు దేవునికి ఉన్నది. మనుషుడేమో కట్టలేము, కానీ అతడే ఒక ఇల్లు కట్టుకోవడానికి అంత పెద్ద స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత పెద్ద స్థలం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? ఈ మన దేహమే దేవుని ఆలయమై ఉన్నదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత పెద్ద ఆకాశము కంటే ఎత్తైనది ఈ మన దేహము. ఇది మన దీని స్థానం అర్థమైతలేదు. అంత పెద్దది మానవుని హృదయము. మానవుని హృదయములో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ దేహంలో ఆయన నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ సేవకులైనటువంటి వారు ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టాలి అని అంటే క్రీస్తు అనే బండ మీదనే ఇల్లు కట్టాలి అన్నాడు. ఆ క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టకుండా నీవు ఇసుక మీద ఇల్లు కడితే అది కూలిపోతుంది అన్నాడు. కనుక బండ మీద ఇల్లు కట్టాలి అని అంటే దానికి ఒక పునాది అవసరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పునాది మీద కట్టాలి? దేవుని సంఘము, దేవుని మందిరం అనే నువ్వు కట్టుతున్నావంటే పునాది లేకుండా కడితే అది కూలిపోతుంది. కనుక క్రీస్తే అనే బండ మీదనే మనం ఇల్లు కడితే అది నిలబడుతుంది అన్నట్టుగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాటని అక్కడ రాస్తూ తెలియజేస్తూ వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఓ చక్కటి మాటని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సేవకులు చేయవలసినటువంటి పని ఏంటిదంటే
దేవుని కొరకు ఇల్లు కట్టే పని ఏంటిదంటే దేవుడు నివాసం ఉండడానికి కట్టవలసినటువంటి ఇల్లు ఎలాంటిదంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఆ ఇంటిని కట్టినట్టయితే ఆ ఇల్లు చక్కగా కట్టబడుతుంది, ఆత్మకు నివాస స్థలముగా ఉంటుంది, దేవునికి నివాస స్థలముగా ఉంటుంది. ఈ కట్టడాన్ని మర్చిపోతున్నారు ఈ రోజులలో సేవకులు. ప్రవక్తలు ఏ పునాది వేశారు, అపోస్తలులు ఏ పునాది వేశారో ఆ పునాది వేసి నువ్వు ఇల్లు కడితే ఆ ఇల్లు చక్కగా ఒక క్రమ వరుసలో కట్టబడుతుంది. అప్పుడు దేవునికి నివాసమైనటువంటి ఇంటిని కట్టే వ్యక్తిగా ఆ సేవకుడు ఉంటాడు. ఇక అపోస్తలులు ప్రవక్తలు కాక తమకు తామే సొంతగా ఒక నిర్ణయాలు తీసుకొని కొంతమంది ఇల్లు కడుతున్నారు. ఇల్లు అనగా దేవుని మందిరము, దేవుని సంఘము. ఈ రెండు సందర్భాలు గుర్తు చేసుకోవాలి. ఇల్లు అనగా దేవుని సంఘము, దేవుని మందిరము. ఈ దేవుని సంఘం అనగా, దేవుని మందిరం అనగా మనమే దేవుని సంఘమై ఉన్నాము, మనమే దేవుని ఆలయమై ఉన్నాము. ఈ ఆలయము ఈ దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు కనుక ఈ దేవునికి నివాస స్థలమైనటువంటి ఈ ఇంటిని ఒక చక్కగా క్రమ పద్ధతిలో మనము కట్టేవారే అసలైన సేవకుడు. అలా కట్టకుండా ఇసుక మీద కడుతున్నారు. ఇప్పుడు ఇసుక అంటే ఏంటిది? ఇక్కడ గుర్తు చేసుకో, ఇప్పుడు ఒక గుర్తు రావాలి. ప్రభువు మొట్టమొదటిసారిగా ఇసుకను గురించి అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముకు దేవుడు దర్శనమిచ్చి అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు తన సంతానాన్ని 2 విధాలుగా నీ సంతానం ఉంటుందయ్యా అని చెప్పాడు. మొదటి సంతానం గురించి చెప్తూ ఆకాశ నక్షత్రముల వలె నీ నీ యొక్క సంతానం అభివృద్ధి పొందుతాయ్యా అన్నాడు. అబ్రహామును బయటకు తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి, అబ్రహామా ఇదిగో చూడు, ఆకాశం వైపు చూడు, నీ సంతానము ఆ నక్షత్రాల వలె ఉంటుంది అన్నాడు. రెండవసారి మళ్ళీ ప్రత్యక్షమైనప్పుడు తీసుకొచ్చి ఇదిగో ఇసుకని చూపించుకుంటూ, ఇదిగో నీ సంతానము ఇసుక రేణువుల వలె అవుతుంది అన్నాడు. అందులో చాలా మర్మ సంబంధంగా దేవుడు మాట్లాడాడు. నక్షత్రములు అనేది ఎందుకు చూపించాడంటే వారు ఇశ్రాయేళ్లకు సాదృశ్యమై ఉన్నది. ఇసుక అనేది దేనికి సాదృశ్యమైతే అన్ని జనులమైన మనకు సాదృశ్యమై ఉన్నది, లోకానికి సాదృశ్యమై ఉన్నది. కనుక ఇక్కడ ఇసుక మీద ఇల్లు కడుతున్నాడంటే లోక సంబంధమైన విషయాల మీద దేవునికి ఇల్లు కట్టే సేవకులు ఈ రోజులలో ఉన్నారు. ఈ లోక సంబంధమైన విషయాలలో ఏంటి అంటే, లోక సంబంధమైన విషయాలు ఏంటి అయ్యానంటే, ఈ లోకంలో మనుషులకు కావలసినది స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి అని అద్భుతాల వైపు, స్వస్థతల వైపు చేసి చూయించుకుంటూ మేము సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఈ శరీరం ఉన్నంత వరకు రోగం రాకుండా పోదు. స్వస్థతలు అద్భుతాలు చాలా ప్రాముఖ్యమైనవి కాదు. ఆ స్వస్థతలు అద్భుతాల వైపు ఈరోజు సంఘము మనుషులందరూ కూడా పరిగెడుతున్నారు. ఇది లోక సంబంధమైనవి ఈ యొక్క పద్ధతి. కనుకనే ఈ రోజుల్లో సేవకులు కూడా ఈ స్వస్థతల మీద, ఈ అద్భుతాల మీద మనసు పెట్టి దేవుని సంఘమును మేము కాస్తున్నాము, సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఈ అద్భుతాలు స్వస్థతలు అనేటివి మీద నువ్వు దేవుని సంఘాన్ని కడితే అవి కూలిపోతుంది. దేవుని వాక్యము యేసయ్య నోట నుంచి వచ్చిన ప్రతి మాట చొప్పున నువ్వు సంఘాన్ని కడితే ఆ సంఘము స్థిరముగా కట్టబడుతుంది. ఒకరోజు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కొందరు యేసయ్య దగ్గరకు వచ్చి మాకు ఒక అద్భుతం చేసి చూయించవా అని అడిగారట. ఏమడిగారు? ఒక అద్భుతాన్ని చేసి చూయించవా ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు వాళ్ళని చూసి ఏమన్నారు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో
మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఆ మాట మాట్లాడుతూ యేసుప్రభు అక్కడ ఏం చెప్పాడో చూడండి. 38వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 12:38. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు అన్నాడు. ఈ సూచక క్రియలు అద్భుతాలు చేయమని వారు వచ్చి ఎవరు అడుగుతున్నారట? మీరు శాస్త్రులలో కొందరు, పరిసయ్యులలో కొందరు. వీరు కూడా ఈ లోకంలో దేవుని పని చేసేవారే. శాస్త్రులు దేవుని పని చేసేవారు, పరిసయ్యులు కూడా దేవుని పని చేసేవారు. వారు వచ్చి అడుగుతున్నారట యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా మాకొక సూచక క్రియ చేసి చూయించవా అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు వారిని ఏమంటున్నాడు? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుతున్నారట. అంటే సంఘము ఈరోజు ఈ సూచక క్రియల మీద ఆధారపడేది కానీ వాటి మీద మనసు పెట్టేవారు ఎవరైనా వారిని ఏమని పోలుస్తున్నాడు ప్రభువు? వ్యభిచారులతో పోలుస్తున్నాడు. ఈ వ్యభిచారులు అంటే ఎవరు? వ్యభిచారులు అంటే ఎవరు? దేవునికి విరోధముగా నడుచుకునేవారు, దేవునికి విరోధముగా ప్రవర్తించేవారు. కనుక ఈ వ్యభిచారుల గురించి మాట్లాడుతూ వారు సూచక్రియలు అడుగుతున్నారు అని చెబుతున్నాడు. అంటే ఈరోజు ప్రజలకు కావలసినది ఒక సూచక క్రియ కావాలని, ఒక అద్భుతం జరగాలని, స్వస్థతలు కలగాలని వీటి మీదనే మనసు పెట్టి సంఘమును కట్టి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది సేవకులు. కానీ ఆ సూచక క్రియలు, అద్భుతాలు అది ఏమాత్రం అది దేవునికి ఇష్టమైనవి కాదు. వాటికంటే శ్రేష్టమైనది ఇది బంద్ పెట్టు ఆ సెల్ పట్టుక. కనుక దేవుని పిల్లలారా, ఒక సత్యాన్ని తెలుసుకొని దాని ప్రకారం మనం అనుసరించి నడుచుకునే విధంగా భక్తి జీవితంలో క్రైస్తవ పిల్లలు అద్భుతాల మీద, స్వస్థతల మీద మీ మనసు పెట్టి భక్తి చేయకండి. ఈరోజు మనకు కావలసింది స్వస్థతలు, అద్భుతాలు కాదు. మనకు కావలసింది దేవుని వాక్యము, దేవుని వాక్యము. స్వస్థతలు అనేటిది ఈ శరీరం ఉన్నంత వరకు రోగం వస్తుంది, దేవుడు దాన్ని బాగు చేసుకుంటూ పోతాడు. అది అంతే. ఇక అది అద్భుతాలన్నీ జరుగుతూనే ఉంటాయి, అవి ప్రత్యేకంగా అయిపోతూనే ఉంటుంది. వాటి వల్ల మన భక్తి జీవితము మనం నేర్చుకునేది ఏమి లేదు. నువ్వు నేర్చుకుంది ఏంటిదంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం మీద, ఆ మాటల మీద నువ్వు కట్టబడి పెంచబడితే నువ్వు దేవునికి దేవాలయముగా తయారవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే ప్రభు చెప్పిన మాటలలో ఆకాశము గతించును, భూమియు గతించును, కానీ నా మాటలు ఎంత మాత్రమును గతించవు అన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ ప్రభువు ఆ మాట చెప్తున్న ఒక మాటను మీరు గుర్తు చేసుకుందాం ఈ సందర్భంలో. ఆకాశము గతించును, భూమియు గతించును, కానీ నా మాటలు ఎంత మాత్రమును గతించవు అన్నాడు. 34వ వచనం, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అన్నాడు. కనుక దేవుని వాక్యము స్థిరముగా ఉంటుంది. దేవుని వాక్యం మీద నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోవడం నేర్చుకో మొట్టమొదటిసారిగా. ఈ వాక్యం మీద నీ విశ్వాస జీవితాన్ని కట్టుకుంటే నువ్వు చక్కగా దేవునికి నివాస స్థలమైన ఒక మందిరముగా నువ్వు కట్టబడ్డట్టు.
ఈ కట్టబడేటువంటి మందిరము బండ మీద కట్టబడాలి అనంటే, క్రీస్తు అనే బండ మీద మనం పునాది మీద కట్టబడాలంటే ఆ కట్టబడే పునాది ఏమిటో మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నది. పునాది సిద్ధాంతాలు. ఈ పునాది సిద్ధాంతాలలో ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని పునాది సిద్ధాంతాలు ప్రభువు మనకు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమిటి ఆ పునాది సిద్ధాంతము అనంటే చూడండి ఇక్కడ, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తీసములను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ పునాది సిద్ధాంతాలలో కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తిని మనము దేవునికి మందిరముగా తయారు చేయాలంటే ఆ సేవకుడు మొట్టమొదటిసారిగా వేయవలసిన పునాది ఏంటిదంటే మారు మనసు అనే పునాది మొదట వేయాలి. ఒక వ్యక్తిని మారు మనసులోకి తీసుకురావాలి. మనిషికి 2 రకాల మనసులు ఉంటవి. ఒకటి శరీరక సంబంధమైన మనసు, ఒక ఆత్మ సంబంధమైన మనసు. ఈ ఆత్మ సంబంధమైన మనసేమో దేవుని సంతోషపరుస్తుంది. శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధముగా ఉంటుందట. కనుక ఈ శరీర సంబంధమైన మనసు చంపివేయబడి ఆత్మ సంబంధమైన మనసులోకి రావడమే మారు మనసు అన్నాడు. మొదటి పునాది రాయి మారు మనసు అనే పునాది. రెండవది బాప్తిసం అనే పునాది. రాసి పెట్టుకోనండి. మొదటి పునాది మారు మనసు అనే పునాది, రెండవ పునాది బాప్తిసం అనే పునాది, మూడవది పరిశుద్ధాత్మ చేత నింపబడే అనుభవము, నాలుగవ పునాది అపోస్తలుల బోధ, ఐదవ పునాది సావాసము, ఆరవ పునాది రొట్టె విరుచుట, ఏడవ పునాది ప్రార్థన చేయుట. ఈ విధముగా మొదటి సంఘానికి పేతురు గారు వేసిన పునాదిది. కనుకనే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు అన్నాడు. ఆ ఒక వచనంలోనే 3 మాటలు పలికాడు. ఒకటి మారు మనసు అన్నాడు, రెండవది బాప్తిసం అన్నాడు, మూడవది పరిశుద్ధాత్మ అన్నాడు. తర్వాత 42వ వచనంలో మరొక మాట తెలియజేస్తూ, అప్పుడు ఆయన బోధ విన్నవారు 3000 మంది రక్షించబడితే వారిని అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారట వారు. ఇక్కడ 4 అనుభవాలు. మొత్తం ఎన్ని అనుభవాలు అయినా ఇప్పుడు 4 × 3 7 అనుభవాలు. ఇది మనకు ప్రభువు ఒక మాదిరికరంగా ఈ పునాది సిద్ధాంతాల మీద ఒక విశ్వాసిని తీసుకొచ్చి అక్కడ పునాదేసి నువ్వు కడితే ఆ విశ్వాసి దినదినము దేవునికి నివాస స్థలమైన మందిరముగా ఎదుగుతూ ఉంటాడు. ఆ విశ్వాసి దినదినము దేవునికి నివాస స్థలముగా ఎదుగుతూ ఉంటాడు. అపోస్తల బోధలో మనం పెంచాలి సంఘాన్ని. ప్రతి వారము ప్రభు రక్త శరీరం ఇచ్చుకుంటా వాడిని పెంచాలి. ఒక సంఘానికి సావాసముగా చేసి ఉంచాలి. అనుదినము ప్రార్థన చేస్తూ ప్రార్థనలో వారిని ఎదిగించేవారుగా ఉండాలి. ఈ 7 యొక్క
అనుభవాల మీద ఏ సేవకుడైతే తన సంఘాన్ని, దేవుని సంఘాన్ని కడతాడో ఆ సేవకుడు బండ మీద అంటే క్రీస్తులో వారిని మంచి దేవునికి నివాస స్థలమైన ఇల్లుగా కడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది పక్కన పెట్టి అద్భుతాల మీద, స్వస్థతల మీద నువ్వు దేవుని సంఘాన్ని కట్టే ప్రయత్నం చేసావనుకో, అద్భుతాలు, స్వస్థతలు ఒకరోజు ఆగిపోతాయి, అవి లేకుండా పోతాయి. అవి ఈలోక సంబంధమైన మట్టుకే. ఏ అద్భుతమైనా, ఏ స్వస్థత అయినా అది ఈలోక మట్టుకే, కానీ పరలోక సంబంధంగా దానికి పని లేదు. కనుక ఒక సేవకుడు యేసయ్యతో వచ్చి చెప్తున్నాడట, ప్రభువా మేము నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా, మేము నీ నామమున ప్రవశించలేదా అని ఆ సేవకుడు వచ్చి ప్రభు దగ్గర చెప్తుంటే ప్రభు ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవశింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అన్నాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళాడా? ప్రవశించేవారు. వీళ్ళు ఎలాంటి వారు? దయ్యములు వెళ్ళగొట్టేవారు. వీళ్ళు ఎలాంటి వారు? అద్భుతములు చేసేవారు. వీళ్ళు చేసే పనులు మూడు విధాలు కనబడుతున్నాయి. మొదటిది వీళ్ళు ఏం చేస్తున్నారట? ప్రభువా మేము నీ నామమున ప్రవశింపలేదా అంటున్నారు. ఈరోజు చాలామంది ప్రవశిస్తున్నారు. ఆ ప్రవచనం అనేది దేవుని ద్వారా ప్రవశిస్తున్నారో లేక తమకు తామే మనసులో అనుకొని ప్రవశిస్తున్నారో, లేకుంటే సొంత నిర్ణయాలు తీసుకొని ప్రవశిస్తున్నారో, లేకుంటే దయ్యం వల్ల ప్రవశిస్తుందో మనకు తెలియదు. వాళ్ళు ఏ విధంగా ప్రవశిస్తున్నారో దేవునికే తెలుసు, వారికే తెలుసు, మూడో వ్యక్తికి మాత్రం తెలియదు. కనుక ప్రవశిస్తున్నారనంటే ప్రభు ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు. అరే వీళ్ళు చేసేది మంచి పనే కదా, వీళ్ళు ప్రవశించడం అనేది మంచిదే కదా అని సంఘం అనుకుంటుంది ఈరోజు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రవశించితే ఆ ప్రవచనము దేవుని చెప్పిన ప్రవచనం కాకపోతే నీకు మరణాన్ని విధిస్తాడు దేవుడు కదండి. దేవుడు ప్రవచించిన ప్రవచనము నీలో నుంచి రాకపోతే నీకు మరణమునే విధిస్తాడట దేవుడు. నిన్ను మరణానికి అప్పచెప్పుతాడట కదండి. ఆ మాట దేవుడు ఇప్పుడు ఏం చెప్పలేదు కదా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట పలుకుతున్నాడు దేవుడు. చూడండి, 19వ వచనం చదువుతున్నాను. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వారిని దాని గురించి విచారణ చేయుదును. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయు చావవలెను అన్నాడు. చూశారండి, దేవుడు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. నేను చెప్పుమని చెప్పకపోయిన ఎడల దేవుడు సెలవిస్తే నువ్వు ప్రవశిస్తే అది దేవుడు సంతోషపడతాడు, ప్రజలకు మేలు కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది.
ఒకవేళ దేవుడు సెలవీయకుండా నీవే అహంకారముతో ప్రవశించినట్టయితే ఆ వ్యక్తిని దేవుడు చంపేస్తాడట, మరణమునకు అప్పచెప్పుతాడు. కనుకనే అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు లోకంలో ఉన్నారు అన్నాడు. అందుకని ఈ అబద్ధ ప్రవక్తలు ఎవరంటే దేవుడు సెలవీయకపోయినా అహంకారము పూని తన మనసులో ఒకటి అనుకొని తన మనసులో ప్రజల ముందు నేను గొప్పవాడిని అనిపించుకోవడం కొరకు అలా ప్రవశించేవారు ఈ రోజుల్లో కోకొల్లలుగా వస్తున్నారు. మనము యూట్యూబ్లో అక్కడక్కడ చూస్తున్నాము. కనుక ఆ ప్రవచనముల విషయంలో అలా అందుకనే అలా చండ్రు అయ్యా మేము నీ నామను ప్రవశించలేదంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఇంకో మాట ఏం చెప్పాడు, అయ్యా మేము నామమున దయ్యములను ఎల్లగొట్టలేదా అన్నారట. మళ్ళీ రెండో మాట ఏం చెబుతున్నారు, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అన్నారు. అంటే దయ్యములు వెళ్ళగొట్టడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం కాదు. ఈ రోజులలో దయ్యాలను వెళ్ళగొడుతున్నామని చెప్పి యూట్యూబ్లలో చాలా పెట్టి దాన్ని ఫోకస్ చేసి చూపిస్తున్నారు. అంటే ఎందుకు అది ఆ యూట్యూబ్లో పెట్టి చూపించడం అవసరం ఏమున్నది అంటే ప్రజలలో నేను ఎంతో గొప్పవాడను, ఏమనుకుంటున్నావు నేను గొప్ప సేవకున్నని ప్రజల ముందు చెప్పుకోవడం కొరకే దాని మీద కెమెరా పెట్టి యూట్యూబ్లో పెట్టి అలాంటి ప్రచారం చేసి యూట్యూబ్లో పెట్టి ప్రజలందరికీ తెలియజేసే విధంగా దయ్యములు వెళ్ళగొడుతున్నారట. వాళ్ళు చేసేది మంచి పనే కదా. ఒక దయ్యాన్ని వెళ్ళగొడుతున్నామంటే ఆ విశ్వాసికి మనం మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా? మేలు చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. మరి దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు? మీరేమన్నా తెలియదు ఎందుకన్నారు అంటే దేవుని దృష్టిలో దయ్యములను వెళ్ళగొట్టడం ముఖ్యం కాదు బాబు అంటాడు. ఈ మాటని లూకా సువార్త 11వ అధ్యాయంలో అందరు తీయండి. అక్కడ లూకా సువార్త 11వ అధ్యాయము తీసాడండి. 10వ అధ్యాయం 11 కూడా చదువుతున్నాను, తర్వాత 10 వరకు వెళ్దాం. 11:17 చదువుతున్నాను. మొదట ఆయన వారి ఆలోచనలను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును అన్నాడు. అంటే ఇక్కడ ఒక ప్రభువు ఒక మూగవాన్ని బాగు చేసినప్పుడు, ఒక దయ్యమును వెళ్ళగొట్టిన తప్పుడు శాస్త్రులు పరిచయాలు వచ్చి యేసు ప్రభు మీద ఒక నింద వేస్తూ ఇతడు బయల్జేబూలు దయ్యాన్ని బట్టే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారని చెప్పి ప్రభువుని దూషించే విధంగా మాట్లాడిండ్రు కదా అండి. ఆ మీద విధంగా కనబడుతుంది మనకు 14లో. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యమును వదిలిపోయిన తర్వాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబూలు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి అన్నాడు. యేసయ్య దయ్యములు వెళ్ళగొడితేనే అక్కడున్న శాస్త్రులు పరిచయులు వీడు దయ్యమును బయల్జేబూలు వలన దయ్యములు వెళ్ళగొడుతున్నాడు అని అంటున్నారంటే, ఈరోజు దయ్యములు వెళ్ళగొట్టే ప్రతివాడు కూడా దేవుని సేవ కింద కాడు అని ఒక ఉదాహరణ కనబడుతుంది. అంటే బయల్జేబూల్ అనే దయ్యం ద్వారా కూడా అద్భుతాలు జరిగాయి. కనుకనే ఆ శాస్త్రులు పరిచయాలు అది గుర్తెరిగి యేసుప్రభు కూడా దాన్ని అనుసరించే ఎలగొడుతున్నారని యేసయ్య మీద నిందేశారు. వాళ్ళు లోపల సనుకుంటున్నప్పుడు ప్రభు వారికి మేలుగా మాట్లాడుతూ ఆ మాట పలికాడు. చూడండి అదే వచ్చిన భాగంలో, మరికొందరు ఆయన శోధించుచు బయల్జేబూలు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయన శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయన అడిగిరి. ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లా నేను
తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయలుజేబుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయలుజేబుల వలన దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఉన్నారు అన్నాడు. కనుక ఇక్కడ ఒక ఉదాహరణ వారి కొడుకు చెప్పుతూ మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ ద్వారా దయ్యాలు వెళ్ళిపోతాయి. వాస్తవానికి ఆ కింద అదే మాట చెప్తాడు, దేవుని ఆత్మ వలన దయ్యములు వెళ్ళిపోతాయి, బయలుజేబుల వలన కూడా దయ్యాలు వెళ్ళిపోతాయట. ఈ శిష్యుల గురు కూడా ఒకరోజు మాట్లాడుతూ, అయ్యా మేము వెళుతుంటే మమ్మల్ని చూసి దయ్యాలు వణుకుతున్నాయే అన్నాడు. ఆ మాట చూడండి, 10వ అధ్యాయం 17వ వచనం, లూకా సువార్త 10:17. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబాడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూసి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు సేవకులు సంతోషించవలసిన విషయం ఏంటిదంటే, దయ్యములు వెళ్ళిపోతున్నాయి మా వలన, మేము దయ్యములు వెళ్ళగొడుతున్నామని సంతోషం కాదు మీకు కావలసింది, సేవకునికి కావలసింది. సేవకునికి సంతోషం ఏంటిదంటే, మన పేరులు పరలోకములో దేవుని దగ్గర రాయబడి ఉన్నాయని సంతోషించాలట. హల్లెలూయా. నా పేరు పరలోకములో దేవుని రాజ్యములో దేవుని సింహాసనం దగ్గర ఉన్నటువంటి జీవగ్రంథంలో నా పేరు రాయబడి ఉన్నదని సంతోషించుడు అంటున్నాడు ప్రభు. కనుక దయ్యం వెళ్ళబోతున్నాయని వారు సంతోషిస్తున్నారు. వారు రెండో మాట చెప్పిన మాట ఏంటిదంటే, అయ్యా మేము దయ్యములను వెళ్ళగొట్టుచున్నామని వారు చెప్తారట. మొదటిది ఏమని చెప్పారు? మేము ప్రవశించలేదా అన్నారు, మేము దయ్యములను వెళ్ళగొట్టామని అన్నాడు. మూడో మాట ఏం చెప్పారు? ఎక్కడికి పోయారు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉండండి, పక్కకు పోకండి. మూడో మాట ఏం చెప్పాడు? 22వ వచనంలో, నీ నామం దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారలారా మీరెవరో నేను ఎరగను అన్నాడు. అంటే అక్రమముగా మీరు చేస్తున్నారు తప్ప మీరు క్రమాన్ని చేయడం లేదు. మేము ప్రవశిస్తున్నామని చెబుతున్నారు, అద్భుతములు చేస్తున్నామని చెబుతున్నారు, దయ్యములు వెళ్ళగొడుతున్నామని చెబుతున్నారు, కానీ నాకు నివాస స్థలమైన నా మందిరమును కట్టడం లేదు. మీరు నేను నివసించే ఆలయమును మీరు కట్టడం లేదు. బండ మీద నా ఇంటిని కట్టడం లేదు. బండ మీద నా ఇంటిని కట్టండి, అది కడితే నాకు సంతోషము, నా ఇల్లు మీరు కడితే సంతోషము, కానీ దయ్యములు వెళ్ళిపోతే నాకు సంతోషం లేదు, మీరు ప్రవశిస్తే నాకు సంతోషం లేదు, మీరు అద్భుతంగా సంతోషం లేదు, వాటి వల్ల నాకు సంతోషం కాదు. నాకు దేవునికి సంతోషం అంటే దేవుని ఇంటిని సక్రమంగా కట్టినప్పుడు దేవునికి సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటిని కట్టే విధానమే మనం ఇప్పుడు నేర్చుకున్నాం. మారు మనసు మీదనే పునాది మీద ఇంటిని కట్టాలి ఒక సేవకుడు. బాప్తిసం అనే పునాది మీద ఇంటిని కట్టాలి. పరిశుద్ధాత్మ నింపుదల అనే పునాది మీద దేవుని ఇంటిని కట్టాలి. అపోస్తల బోధ విధానంలో ఇంటిని కట్టాలి. సంఘ సావాసంలో అనే సావాసం కలిగి ఉండే విధంగా ఇంటిని కట్టాలి. రొట్టె విరుచుటలో సంఘాన్ని కట్టాలి. ప్రార్థన చేయుట అనుభవంలో సంఘాన్ని కట్టాలి. అది ఎడతెగకుండా ఉండాలట.
ఈరోజు చాలామంది సమాజంలో సేవకులు చేస్తున్న పని ఏంటిదంటే ఈ విధంగా కట్టకుండా వారికి ఇష్టమైనట్టుగా కడుతున్నారు. కొంతమంది కడుతున్నారు, ఆదివారం నాడు మేము రక్త శరీరం ఇయ్యమండి. మరి ఎప్పుడు ఇస్తామండి? మా సంఘంలో నెలకొక్కసారి ఇస్తామండి. సరే అండి, నువ్వు ఇస్తే మంచిదే, కానీ అది ఏ లేఖనాన్ని ఆధారం చేసుకొని ఇస్తున్నావండి? ఒక్కసారి ఆ లేఖనం చెప్పండి. ఏ లేఖనాన్ని ఆధారం చేసుకొని నువ్వు అలా చేస్తున్నావో? ఇంకా కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మేము నమ్మమండి. సరే మంచిదేనండి, మరి ఎవరిని నమ్ముతావండి? లేఖనాన్నే నమ్ముతామండి. మరి లేఖనము నమ్మితే లేఖనమే చెప్పింది కదండి, యేసయ్య చెప్పాడు కదండి, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళలే, ఆయన రాడు, నేను వెళ్తే ఆయన వస్తాడు, ఆయన వచ్చి మీకు నాలోనివే తీసుకొని మీకు బోధిస్తాడని యేసయ్య చెప్పారు కదండి. మరి యేసుప్రభువే పంపించాడు. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చాడు కదా సంఘం మీదికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ మా సంఘంలో పరిశుద్ధాత్మ భాషలు లేవు, పరిశుద్ధాత్మ వరాలు లేవు, అద్భుతాలు లేవు, ఏమి లేవు. మేము ఒక వాక్యం మీద మాత్రమే కట్టుకుంటాం. మంచిది మంచిది మంచిది, సంతోషం. అంటే ఈ రోజులలో రకరకాలుగా సేవకులు దేవుని సంఘమును కడుతున్నారు. కానీ ఆ కట్టే విధానంలో ప్రవక్తలు వేసిన పునాది మీద నువ్వు కడుతున్నావా? అపోస్తలులు వేసిన పునాది మీద నువ్వు కడితే ఆ సంఘము చక్కగా కట్టబడి దేవుడు నివసించే మందిరము కావాలట నువ్వు కట్టేటువంటి ఆ యొక్క సంఘము, ఆ విశ్వాస బిడ్డలు. ఇంకా దేవుడు నివసించే నివాసమే నువ్వు కట్టకపోతే మనము సేవ చేయడము వ్యర్థము. అలాంటి సేవకులకు దేవుడు తీసుకెళ్ళి నరకంలో వేస్తాడట సేవకులని. సేవకులు కూడా నరకంలో వేస్తాడండి. దేవుని దృష్టిలో సేవకుడైనా విశ్వాసి అయిన ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పుని క్షమించే ప్రసక్తి దేవుని దగ్గర లేదు. దేవుడు కొన్ని విషయాలలో పాడు చేసిన వారికి క్షమాపణ లేని పాపం పెట్టాడు ఒకడు. అందుకనే కనుక పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణ లేని పాపం అన్నాడు యేసయ్య. అది నిత్య పాపంగా ఎంచాడట. చూడండి, మత్తయి సువార్తల 12వ అధ్యాయంలో ఆ మాట చెప్పుతున్నాడు ప్రభువే, నేను కాదు చెప్పేది. తీశారండి ఆ మాటని. 31వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 12:31. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులకు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాటలాడిన వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు అన్నాడు. ఎప్పుడటండి? పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడిన వ్యక్తికి ఈ లోకములో క్షమాపణ లేదు, రాబోవు యుగంలో కూడా క్షమాపణ లేకుండా అది నిత్య పాపముగా ఎంచుతాడట. ఈ రోజుల్లో చాలామంది సేవకులు పరిశుద్ధాత్మను దూషించి దుఃఖపరిచే విధంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తేనే పండుగ నాడు ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ఒక విషయాన్ని మనం ముఖ్యంగా గమనించి తెలుసుకోవలసిన మనం ఏంటిదంటే, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క కాలంలో ముగ్గురు మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి మాట్లాడుతూ వచ్చాడు, యేసుప్రభు మాట్లాడుతూ, కుమారుడైన యేసుప్రభు మాట్లాడుతూ వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కనుక ధర్మశాస్త్రం అంతా తండ్రి మాట్లాడిన మాటల్ని మనం గుర్తుంచుకోవాలి. 4 సువార్తలంతా యేసుప్రభు మాట్లాడిన మాటలను గుర్తుంచుకోవాలి. పత్రికలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మాట్లాడిన మాటలన్నీ గుర్తుంచుకోవాలి. కనుకనే యేసుప్రభు అదే మాట చెప్పాడు, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము,
నేను వెళ్ళి ఆయన పంపిస్తాను, ఆయన వచ్చి నాలోనివే తీసుకొని మీకు బోధిస్తాడు, కానీ తనంతట తాను ఏది కూడా బోధించడు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు ఇప్పుడు సంఘానికి, సార్వత్రిక సంఘానికి. ఆయన పెంతెకొస్తేనాడు దిగి వచ్చిండు. రేపు అంత్య దినములో, చివరి దినాలలో ఆయన పని ఎప్పుడు ముగించబడుతుందంటే కడవరి వర్షము అందరి మీద కుమ్మరించబడ్డప్పుడు ఆయన పని ముగిసిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని పని ఆరంభమైనది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే తొలకరి వర్షము ఆ 120 మంది మీద కుమ్మరించబడ్డది. అదే క్రమ వరుసలో అక్కడ నుంచి కడవరి వర్షము భూమి మీద కుమ్మరించే అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో పనిచేస్తాడు. ఆ కడవరి వర్షము కుమ్మరించబడ్డ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తన పని ముగించుకొని మన మధ్యలో నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయిన మరుక్షణమే అబద్ధ క్రీస్తుకు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు ఈ యొక్క పని అప్పజెప్పబడుతుంది. వాణి వశంలోకి వెళ్ళిపోతుంది అంత లోకమంతా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు కడవరి వర్షము కుమ్మరించే అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద తన పని జరిగిస్తూనే ఉంటాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో చాలా సందర్భాలలో తొలకరి వర్షము, కడవరి వర్షము అని అక్కడక్కడ మాట్లాడుకుంటూ వచ్చిండు ప్రభు. ద్వితీయోపదేశ కాండమును మొదలుపెట్టిండు. నేను దాని మీద తొలకరి వర్షమును, కడవరి వర్షమును కుమ్మరిస్తానని. చూడండి, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 11వ అధ్యాయం 14వ వచనం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెయు కూర్చుకొందువు అన్నాడు. నీ దేశమునకు తొలకరి వాన, కడవరి వాన అని ఇక్కడ మొదలుపెట్టిన దేవుడు యోవేలు 2వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ కూడా అదే మాట మాట్లాడాడు. మళ్ళీ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం అందరు తీయండి. యోవేలు గ్రంథము 2:23లో అదే మాట చెప్తున్నాడు. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందలి వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును అన్నాడు. ఇక్కడ కూడా 2 వర్షాల గురించి మాట్లాడుతూ చెప్పాడు. అదే విధంగా ఇంకొక సందర్భాన్ని కూడా గుర్తు చేస్తాను మీకు. ఓషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. 6వ అధ్యాయము 3వ వచనంలో యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయన అనుసరించుదాము రండి. ఉదయమున తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయమును వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షమును, కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. దేవునికి స్తోత్రం గాక. తొలకరి వర్షము, కడవరి వర్షం అని ఇక్కడ చెప్పాడు. చివరిసారిగా కొత్త నిబంధనలో పత్రికల్లో, యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో అక్కడ కూడా చక్కటి మాటని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి యుండుడి. చూరుడు వ్యవసాయకుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుసు దాని కొరకు కనిపెట్టును కదా అన్నాడు. ఇక్కడ కూడా తొలకరి వర్షము, కడవరి వర్షమని 2 వర్షాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. సంఘము క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మొదటిసారిగా దిగి వచ్చినప్పుడు పెంతెకొస్తనే పండుగ నాడు తొలకరి వర్షము కుమ్మరించబడ్డది. అంత్య దినాలలో, చివరి దినాలలో 2 సాక్షులు ఎప్పుడైతే భూమి మీదకి వస్తారో 2 సాక్షుల కాలములో కడవరి వర్షము మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది.
అంతటితో పరిశుద్ధాత్మ దేవుని పని భూమి మీద అయిపోతుంది. ఆ కడవరి వర్షము కుమ్మరించబడితే అప్పుడు మనుషులందరూ దేవుని ఆత్మ చేత నింపబడతారట. కనుక దేవుని సంఘము, దేవుని సేవకులు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు లేడని చెప్పుకుంటున్నారు, కానీ వారికి నిత్య పాపముగా దేవుడు ఎంచబోతున్నాడు. కనుక ప్రభు సేవకులను కూడా అగ్ని గంధకములో వేస్తానని మీకు చెప్పిన మాటను కూడా గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 49వ వచనం చదువుతున్నాను. తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి, ఎవరాట వీరు? 46 నుంచి చదువుతున్నాను. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయిచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయిచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే, ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని గడియలోనే వాని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. సేవకులు కూడా ఈ రోజులలో దేవుని రాకడ సంబంధమైన విషయాలు చెప్పకుండా, దేవుని రాకడ సంబంధమైన సంఘానికి నేర్పించకుండా, జరిగిపోయిన పిట్ట కథలు చెబుతూ, జరిగిపోయినటువంటి అబ్రహాము కథ, యాకోబు కథ, ఏదో ఒక స్టోరీ చెప్పి సంఘాన్ని మభ్యపెడుతున్నారు. జరిగిపోయిన చరిత్ర కాదు మనం నేర్చుకోవలసింది. ఇప్పుడు యేసయ్య త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన రాకడను గురించి విషయాలు తెలుసుకొని సంఘము జాగ్రత్త పడితే, ఆ రాకడను గురించి చెప్పే సేవకులను చూసేమో ధన్యుడు అన్నాడు. ఆయన రాకని ఆలస్యం చేస్తున్నాడు, ఇప్పుడే రాడని చెప్పి ఒక దాసుడు తినుచు త్రాగుచు వేషధారులతో సాంగత్యం చేస్తుంటే, వాడు అనుకోని గడియలో ఆయన వచ్చి చూసినప్పుడు వాడు వేషధారులతో తిరుగుచున్నాడు, తినుచున్నాడు, త్రాగుచున్నాడని అనుకొని వాడిని పట్టి అగ్ని గంధకముల గుండములో వేస్తాడట. అంటే సేవకుని కూడా దేవుడు ఏమాత్రం విడిచిపెట్టాడు తప్పు చేసినప్పుడు. కనుక బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని ఎవరయ్యానంటే, యేసయ్య చెప్పిన వాక్య క్రమములో, వాక్యపు వెలుగులో సంఘాన్ని కట్టే అటువంటి వ్యక్తి. ఇసుక మీద ఏంటిదంటే ఈ అద్భుతాలు స్వస్థతలు చేస్తూ లేనిపోని కాలయాపన చేస్తూ రకరకాలుగా ఇష్టమైన రీతిలో సంఘాన్ని కట్టి సంఘానికి కల్పనా కథలు చెప్పి నవ్వించి కవ్వించుకుంటూ నువ్వు ఆ సేవ చేస్తే, ఆ సేవ అది రేపు యేసయ్య వచ్చినప్పుడు ఆ సేవ కూలిపోతుంది. నువ్వెంత ప్రభు అని అన్ని చేశాను ప్రభు అంటే, నువ్వెవరో నాకు తెలియదు అని తోసేసి నిన్ను అగ్ని గంధకముల గుండంలోకి త్రోసేస్తాడు. జాగ్రత్త. ఈరోజు మనం ఒక సత్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అపోస్తలు వేసిన పునాది మీద మనం సంఘాన్ని కట్టేవారంగా ఉండాలి. ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘమును కట్టే సేవకులై ఉండాలి. కానీ ఈ అద్భుతాల మీద, స్వస్థతల మీద సంఘాన్ని కట్టి సంఘాన్ని గలిబిలి చేసే విధానంగా ఉండకూడదు. అది దేవునికి ఇష్టము లేదు. బండ మీద కడతలేవు, నువ్వు ఇసుక మీద ఇల్లు కడుతున్నావు. జాగ్రత్త. మనం సేవకులు, దేవుడు కోరుకునేది ఏంటంటే బండ మీద ఇల్లు కట్టే బుద్ధిమంతుని చూస్తున్నాడు దేవుడు చెప్పిన ప్రతి వాక్య ప్రకారపు వాక్యపు వెలుగులో ఏ సేవకుడైతే సంఘాన్ని నడిపిస్తే ఎదిగిస్తాడో ఆ సంఘము నిలబడుతుంది, ఆ సేవకుడు నిలబడి మంచి బహుమానం సంపాదించుకుంటాడు. కనుక బుద్ధిమంతులముగా ఉండి మనం దేవుని ఇంటిని కట్టేవారంగా ఉండాలి. మనం కట్టే సంఘము, కట్టే ఇల్లు దేవునికి నివాసమైనటువంటి ఇల్లుగా మనం వారిని తయారు చేయాలి. ఒక విశ్వాసిలో దేవుడు నివసించే విధంగా వారిని తయారు చేయాలి. పాపము ఏమాత్రము చేయకుండా, పాపం ఏమాత్రం అంటకుండా, పాపపు ఆశల్లో, లోకాశల్లో, శరీరాశల్లో పడిపోకుండా వారిని పరిశుద్ధతగా తయారు చేసి దేవునికి నివాసంగా నివసించే ఒక ఇల్లు మనం తయారు చేసి కట్టినప్పుడు దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు దేవుని ఇల్లు ఎవరు?
ఇప్పుడు దేవుని ఇల్లు ఎవరమ్మా? దేవునికి ఇల్లు ఎవరు? మనమే దేవుని ఇల్లు. మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అన్నాడు. అంటే దేవుని నివాస స్థలమే ఒక విశ్వాసి. ఆ విశ్వాసిలో దేవుడు నివసించే విధంగా ఇల్లు కడితే ఆ ఇల్లు చక్కటి పునాది మీద కట్టబడితే ఒక చక్కగా కట్టబడి దేవునికి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతుంది. ఉన్నదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.